హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సన్నీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మూవీస్ కి హైప్ రావాలంటే హీరో ఒక్కడే పాపులర్ అయితే సరిపోదు, డైరెక్టర్ కి కూడా మంచి కంటెంట్ ఇచ్చే పొటెన్షియల్ ఉండాలి. ఒక సినిమా డే వన్ కలెక్షన్స్ హీరో క్రేజ్ మీద బేస్ అయి ఉంటే ఆ మూవీ లాంగ్ రన్ డైరెక్టర్ చేసిన డైరెక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. మన సౌత్ ఇండియాలో డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ డెలివరీ చేసిన డైరెక్టర్ చాలా మంది ఉన్నారు. సో అలా డెబ్యూ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్స్ ఎవరో, ఆ మూవీస్ ఏంటో, ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియోలో నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది ఫేమస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి గారి ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 27th September 2001 లో రిలీజ్ అయింది. 1,80,00,000 బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 12 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 2 ఎస్ శంకర్ గారి ఫస్ట్ మూవీ జెంటిల్మెన్. 30 July 1993 లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 5 కోట్లు బడ్జెట్ పెడితే 22 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 3 సందీప్ రెడ్డి వంగ. సందీప్ గారి ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి. 25th August 2017 లో రిలీజ్ అయింది. 5 కోట్లు బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 51 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 4 శ్రీకాంత్ ఓదెలా. శ్రీకాంత్ ఫస్ట్ మూవీ దసరా. 30 March 2023 లో రిలీజ్ అయిన ఈ మూవీ 65 కోట్లు బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 114 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. సుకుమార్ గారి ఫస్ట్ మూవీ ఆర్య. 7th May 2004 లో రిలీజ్ అయింది. 18 కోట్లు బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 65 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 6 అట్లీ కుమార్ గారి ఫస్ట్ మూవీ రాజారాణి. 27th September 2013 లో రిలీజ్ అయిన ఈ మూవీకి 25 కోట్లు బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 84 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 7 బుచ్చిబాబు ఫస్ట్ మూవీ ఉప్పెన. 12th February 2021 లో రిలీజ్ అయిన ఈ మూవీకి 22 కోట్లు బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 83 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 8 కొరటాల శివ గారి ఫస్ట్ మూవీ మిర్చి. 8th February 2013 లో రిలీజ్ అయింది. 30 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 80 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 8 లోకేష్ గారి ఫస్ట్ మూవీ అవియాల్. 11th March 2016 లో రిలీజ్ అయిన ఈ మూవీకి 4 కోట్లు బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 15 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రశాంత్ నీల్ గారి ఫస్ట్ మూవీ ఉగ్రం. 21st February 2014 లో రిలీజ్ అయిన ఈ మూవీ 4 కోట్లు బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 30 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.